హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. ఇంకొక మంచి ఫుల్ డే రొటీన్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఆ రోజు నేను ఏమేమి వర్క్ చేసుకున్నాను, ఎలా నా డే కంప్లీట్ అయింది అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ఇది అంటే ముందు రోజు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే నా ఈవినింగ్ వరకు షూట్ చేశానండి వ్లాగ్ అయితేను. ముందు డే ఈవినింగ్ అనమాట. ఇంకా పూజ అన్నీ కంప్లీట్ చేసేసారనమాట మా వారు. వాటర్ ఫిల్టర్ అయితే కొంచెం రిపేర్ అయిందండి. కెంట్ చాలా రోజులు అయిందనమాట. బయట ఉంటాయి కదా, బయట ఫిల్టర్లు అవి మార్చాలని రిపేర్ అంటే వాటర్ స్లోగా వస్తూ ఉన్నాయన్నమాట. ఓకేలే చూద్దాము పర్లేదని బయటికి క్లీన్ చేస్తున్నారు మా వారు. అప్పుడప్పుడు ఒక 3 మంత్స్కి 2 మంత్స్కి ఒకసారి ఇవి మారుస్తూ ఉంటామన్నమాట. ఈసారి కొంచెం లేట్ అయింది. వాటర్ బాగానే వస్తున్నాయి కదా, మర్చిపోయామన్నమాట వీటి గురించి. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా లోపల వాటర్ రావడము స్లో అయిపోయాయి. రీసెంట్గానే ఫిల్టర్లన్నీ చేంజ్ చేసాం, కానీ ఒక ఆర్ఓ ఫిల్టరు మోటార్ ఉంటుంది కదా, ప్యూరెట్లో మోటరు, అవి రెండు చేంజ్ చేయలేదన్నమాట. అవి కూడా ఫస్ట్ నుంచి అంటే మేము ఫిల్టర్ కొని ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుంది, అప్పటి నుంచి అవి అలాగే ఉన్నాయి. ఓకేలే అని ఇంకా అవే ప్రాబ్లం అయిందండి, అది తెలియలేదు మాకు. ఇంకా సరే అని ఇవన్నీ బయట ఫిల్టర్లు అంటే ట్యాప్ నుంచి అక్కడ కనెక్ట్ చేసి ఉంటాం కదా, మేము 2 ఫిల్టర్స్ కనెక్ట్ చేస్తామండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఒక ఫిల్టర్ ఉన్నప్పుడైతే అప్పుడు మున్సిపాలిటీ వాటర్ అనమాట, ఎక్కువ డస్ట్ పట్టి ఊరికే రిపేర్ వస్తూ అలా ఉండేదన్నమాట. అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు ఉంటారు కదా చేయడానికి వచ్చేవాళ్ళు, కంపెనీ వాళ్ళు చెప్పి 2 బిగించుకోండి, 2 బిగించుకుంటే వాటర్ నీట్గా ప్యూరి లోపలికి ఏమి పోవన్నమాట, డస్ట్ అవి అని చెప్పేసరికి 2 ఫిల్టర్లు బయట బిగించామన్నమాట. నేనేంటంటే ఇవి ఆన్లైన్లో తీసుకుంటానండి, అవి లోపల పెడతాం కదా ఆ ఫిల్టర్లు, అవి నేను అమెజాన్లో బుక్ చేసుకుంటాను అనమాట. సరే అని మా వారు ఏంటంటే అవి 2 క్లీన్ చేసేసి నీట్గా అవి ఫిక్స్ చేసేసారు. ఫిక్స్ చేసి టెస్ట్ చేసామన్నమాట. ఒకసారి అయినా వాటర్ వస్తాయేమో. డస్ట్ అయితే చూడండి ఎంత దరిద్రంగా పట్టుందంటే, ఒక ఫిల్టర్ ఫుల్ డస్ట్ అయిపోతుందండి. ఒక ఫిల్టర్ బాగుంటుంది, ఇంకా ఆ డస్ట్ అయిన ఫిల్టర్లో నుంచి రావాలంటే వాటర్ రావు కదా అంత నీట్గా. ఇంకా తీస్తే ఎంత మడ్డిగా ఉన్నాయంటే అవి చూస్తే అసలు వాటర్ కూడా తాగలేము, అలా ఉంటుందన్నమాట. ఓకేలే అని చెప్పి ఇంకా 2 చేంజ్ చేసేసి మా వారంతా టెస్ట్ చేసి మేము మళ్ళీ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసినా కానీ సేమ్ అలాగే వస్తున్నాయి అన్నమాట వాటర్ అయితే. ఇంకా తప్పదు, ఇంకా ఆయన్ని పిలవాలి, ఇంకా ఆయన వచ్చి ఒకసారి అనుకున్నాము. ఇంకా సరేలే అని చెప్పి ఫిక్స్ చేసి మా వారు ఇంకా ఆ రోజు అనమాట, ముందు రోజు ఇది జరిగింది ఇలాగా. సరే నెక్స్ట్ డే కాల్ చేద్దామని చెప్పి ఓకే ఆ రోజు కాల్ చేశాను. నెక్స్ట్ డే వస్తానండి అని చెప్పారనమాట. ఓకేలే అని ఇంకా అప్పటికేమో వాటర్ ఉన్నాయి, సరే అలా అడ్జస్ట్ చేసుకున్నాము. అంటే స్లోగా వస్తున్నాయి అనమాట, కొంచెం కొంచెం వస్తున్నాయి. నాకెందుకో డౌట్ వచ్చింది, అంటే వాటర్ ప్రాబ్లం అయి ఉంటుంది, అంటే అన్నీ మార్చాం కదా, ఫిల్టర్లు అన్నీ మార్చేస్తున్నాము, వాటర్ స్లోగా వస్తున్నాయంటే మోటార్ లాగట్లేదేమో అని కొంచెం డౌట్ వచ్చింది. అయినా కానీ సరే చూద్దామని చెప్పి ఇంకా నెక్స్ట్ డే వరకు ఎలాగో వాటర్ సరిపోయాయి. ఇంకా అలాగండి మా ఫిల్టర్ దీంతో అయితే నాకు మా వారి చేత ప్రతిసారి రిపేర్ అయినప్పుడల్లా తిట్టించుకోవడం అనమాట. ఇంత కాస్ట్ పెట్టి అన్నీ చేంజ్ చేసుకొని బయట నుంచి తెప్పించుకుంటే సరిపోద్ది అంటే, యాక్చువల్గా చెప్తానండి, బయట నుంచి తెప్పించుకునేదానికి మనము వాటర్ ప్యూరిట్ పెట్టుకొని మనం మెయింటైన్ చేసుకొని వాడేదానికి ఏం పెద్ద తేడా ఉండదండి. బయట మనము క్యాన్ వేయించుకున్న 10 రూపీస్ 20 రూపీస్ లేనిది రావట్లేదు డైలీ. ఓకే మంత్లీ మనకి ఎట్లయితేనే 500 అలాగ ఈజీగా అవుతుంది. మనం ఏంటంటే ఫిల్టర్కి దీనికి ఏంటంటే ప్యూరిట్కి ఇయర్లీ కానీ 1.5 ఇయర్ కానీ ఒకసారి ఫిల్టర్స్ అవి చేంజ్ చేసుకోవాలన్నమాట. 5,000 6,000 అలా అవుతుంది, మొత్తం చేంజ్ చేసుకోవాలన్నమాట. కాకపోతే ఎప్పుడైనా ఎక్స్ట్రా ఇలాగ మోటార్ ఏదన్నా పోయినప్పుడు ఒక 2-3 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఒకసారి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పడుతుంది. ఒక్కసారి పెట్టడానికి మనకి ఏంటంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి డైలీ అది కనిపించదు కదా, 20 రూపీస్ 10 రూపీస్ అలా వాటర్. అది కూడా కాక మనకు అవి సేఫ్ అని కూడా మనం అనుకోలేము. ఆ వాటర్ని అదేదో కలుపుతారు నీళ్ళల్లో, బయట క్యానుల్లో వచ్చే వాటర్ అని చెప్తుంటారు. నాకు అందుకేనండి అప్పటి నుంచి అయితే అయింది హెల్త్ ముఖ్యం కదా అని చెప్పి మా వారికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇదిగో ఇలా పడుతుంది, ఎంత అవుతుంది, ఆ లెక్కన మనకి డైలీ ఎంత పడుతుందండి, 30 రూపీస్ 20 రూపీసే పడుతుంది మాకు కూడా ఈ వాటర్కి ఇంట్లో పెట్టుకున్నా కానీ. అప్పుడు ఏం ప్రాబ్లం అండి, హ్యాపీగా తాగుతుంటాం కదా అని చెప్తే, నిజమేలే నువ్వు అన్ని క్యాలిక్యులేషన్ చేసి చెప్తుంటావు, ప్రతి ఒక్కటి నీదే కరెక్ట్ అంటావు అంటారనమాట. అని తర్వాత ఆయనే అనుకుంటారు నిజమే కదా అని. కానీ ఒక్కసారి అమౌంట్ పెట్టాలంటే ఎవరికైనా ప్రాబ్లమేనండి, అంతంత అమౌంట్ ప్యూరిటీ కోసం వాటర్ కోసం పెట్టాలంటే. ఇక్కడ ఏంటంటే నేను పిండి ఆడిచ్చానండి, అంటే మాకు
దోసకి వేసుకోవడానికి మిక్సీకి వేస్తే డైలీ ఏంటంటే ప్రాబ్లం అయిపోద్ది, మిక్సీ ఏమైనా పాడైపోద్దామని. ఇదివరకు షాప్ ఉన్నింది, మొత్తం కలిపి వేపించేదాన్ని దోసకి. ఇంకా ఆ షాప్ తీసేశారనమాట. ఇంకెందుకులే అని ఒకసారి పిండి ఆడిచి పెట్టేసుకున్నామంటే ఒక 5-6 కేజీలు ఉంటుంది. కొంచెం కలుపుకొని కొంచెం కొంచెం మొత్తం ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. మా అమ్మ వాళ్ళు ఏమంటారంటే బయట ఉంటుంది అంతాను, ఏం పర్లేదు, టిఫిన్లు అలాగే పెట్టి ఆరబెట్టి పెట్టి అంటారు. కానీ మా ఇంట్లో ఏంటంటే నాకు కొంచెం చీకటిగా ఉంటుందండి, లోపల ఇల్లు గాలి వెలుతురు వచ్చే అవకాశం లేదు. అసలే చలికాలము, అది ఎందుకు మళ్ళీ పాడైపోను, అది బూజు పట్టను, నాకు భయం అనమాట. అందుకని మొత్తం కవర్లో వేసి ప్యాక్ చేసి కొంచెం ఆరబెట్టి ఒక రోజు బాగా అలాగే ఆ టిఫిన్లోనే పెట్టేసి ఆరబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనుకున్నాను. ఓకే అని చెప్పి ఇంకా అలాగా పిండి ఆడించుకొచ్చారు. పక్కన ఇంకో పిండి ఏంటంటే అది సజ్జలండి. అప్పుడు మా ఊరు నుంచి వచ్చేటప్పుడు ఇంకొక అత్తయ్య వాళ్ళు ఇచ్చారనమాట. అవి కూడా కొంచెం ఎండబెట్టి పిండి చేపించాను. ఎప్పుడైనా ఏమన్నా చేసుకోవచ్చు కదా సొద్ద రొట్టెలు అలాగా అని అలాగా వేసి పెట్టాము. దోసకైతే మినప్పప్పు వేసేసాను కదా, వేసి పక్కన పెట్టాను. అప్పుడే కొంచెం ఏంటంటే ఒక గ్లాస్ ఎగస్ట్రా వేసానండి మినప్పప్పు. పిల్లలకు కొంచెం స్నాక్గా వడ చేసి పెడదాం ఈరోజు ఈవినింగ్ అని. ఎలాగో గుత్తి వంకాయ కూర చేశాను ఆఫ్టర్నూన్, దాంతోనే తింటారు. లేదంటే చట్నీ అది ఉందండి, మార్నింగ్ ఎప్పుడు చట్నీ నాకు రెడీగా ఉంటుంది, పొడి ఉంటుంది. సరే ఏదో ఒకటి వేసుకొని తింటారని ఇంకా వడలోకి వేసేస్తున్నానండి. నాకు సింపుల్గా అయిపోతుందండి వడలు అయితే. నాకు మిక్సీలో పట్టుకున్నా కానీ చాలా నీట్గా వస్తుంది వడపిండి. అది కలిపే దాంట్లో అనమాట బాగా నీట్గా నానబెట్టేసి, మార్నింగ్ నుంచి నానే కదా మినప్పప్పు, బాగా వస్తుంది. సింపుల్గా వేయొచ్చండి. ఒక చేత్తోని వడని ఇలాగ నీళ్ళల్లో అద్దుకుంటూ ఇలాగ తీసుకొని రౌండ్గా చేసుకొని వేసేయచ్చు అనమాట నూనెలో. అదే మా వారు అంటూ ఉంటారు పిల్లలు కూడా, అదేంది మమ్మీ ఒక్క చేత్తో నువ్వు ఎలా వేస్తావు, మామూలుగా పేపర్ తీసుకొని వేయాలి కదా, చెయ్యి కాలదా అంటే ఏమంటుకోదు కాలదు అని చెప్తుంటాను. నాకు అలవాటు అయిపోయిందండి అలాగా, సింపుల్గా అయిపోతుంది. వడలు కూడా చాలా నీట్గా వస్తాయి అనమాట, ఒకే షేప్లో బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా పొంగాయో, చుక్క ఆయిల్ కూడా పీలవ్వండి మళ్ళీ. ఎందుకంటే నేను దీంట్లో మామూలుగా సోడా ఉప్పు కూడా వేయను అనమాట. జస్ట్ ఉప్పు, కొంచెం జీలకర్ర, ఆనియన్సే కట్ చేసి బాగా కలిపి కొంచెం నీళ్ళలో చెయ్యి అలా ముంచుకుంటూ నీట్గా కలిపి అలాగ చెయ్యి కూడా అంటుకోదు కలిపేటప్పుడు కూడా, కొంచెం చేత్తోనే వేస్తానమాట. అసలు సోడా ఉప్పు వేస్తే ముట్టుకండి, నిజంగా చెప్తున్నాను. వడలు అసలుకి ఆయిల్ పీల్చేస్తాయి, బాగా పీల్చేస్తాయి. అసలు తినలేమండి సోడా ఉప్పు ఎక్కువ వేస్తే కూడా, అది ఎగుటుగా ఉంటుందన్నమాట. ఇలాగ సింపుల్గా ఇలా చేసుకున్నామంటే ఎంత హాయిగా ఉంటుంది. చూడండి ఒక్క చుక్క నూనె కూడా పిల్లల చేతులు కూడా ఎంత నీట్గా ఉన్నాయో, అసలు మామూలుగా వడలు కూడా ఎంత డ్రైగా ఉన్నాయో చూడండి. అప్పటికప్పుడు వేసినవి అవి. మా బాబు వస్తే వాడికి వేసి ఇచ్చాను, వాడు చూపిస్తున్నాడు అనమాట కెమెరాకి, ఇదిగోండి ఎంత ఉంచి ఇలా చూపిస్తున్నాడు బాగా వచ్చాయని. సో అలాగా ఇంకా పిల్లలైతే శుభ్రంగా స్కూల్ నుంచి రాగానే వడలు వేసేసరికి హ్యాపీగా తినేసారండి. ఇంకా కొంచెం ఉంటే ఇంకా ఉంచేసాను అలాగే, ఈవినింగ్ మళ్ళీ నైట్కి డిన్నర్లోకి మామూలు నంచుకోవచ్చు కదా మామూలుగా రైస్లోకని అలా ఉంచేసాను. నాకెందుకో స్నాక్స్ ఇలాగ అన్నీ తినాలి అనిపించదండి. మా వారు కూడా అంతేను, ఏమి తినడు అనమాట. మామూలుగా సింపుల్గానే మధ్యలో ఏమైనా తిందాం అదేమీ ఉండదు, అదేంటో కానీ ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. ఇలా వేసుకోండి, నిజంగా వడలు అయితే చాలా బాగా వస్తాయి. నేను చెప్తున్నాను, ఎంతో అసలుకి మీరే అంటారు ఇంత ఈజీ నా వడలు చేయడం, ఎంత సింపుల్ అని. ఇంకా పిల్లలవి లంచ్ బాక్స్లు అవన్నీ ఉంటే నీట్గా క్లీన్ చేసేసి ఇవిగోండి ఈ వడలు మిగిలాయి. ఓకేలే ఇంక నైట్ రైస్లో తినేయచ్చు. కొంచెము చేశాను కదా గుత్తి వంకాయ కూర, పచ్చడి అవన్నీ ఉన్నాయి, కొంచెము వాటితో బాగా మా సైడ్ డిష్గా ఉంటుందని పక్కన పెట్టేశాను. ఇక్కడ ఏంటంటే మిక్సీకి వేశాను కదా మామూలుగా దోసపిండికి మినప్పప్పు, కొంచెం వాటర్ కూడా ఏంటంటే మిక్సీ జార్లో వాటర్ కూడా తిప్పి దాంట్లో పోసాను అనమాట. అందుకే పైన అలా జారుగా ఉంది, కింద గట్టిగా ఉందిలేండి పిండి, పైన ఇలాగుంది. మినప్పప్పు బాగా మెదుపు ఎలాగొస్తుంది అనుకోవద్దు. నేనేం చేస్తానంటే మినప్పప్పులోనే కొంచెం అటుకులు కూడా నానబెట్టి వేసేస్తానండి. అందువల్ల ఏంటంటే మినప్పప్పు బాగా అసలు దోశలు నాకు ఏ రోజు కూడా బాగా లేవు అనేది మాటే ఉండదండి. మిక్సీకి వేసినా ఇలాగ పిండి పట్టించిన మిషన్ కాడికి వెళ్ళి ఆడించుకొచ్చిన ఎలాగైనా సరే నాకు దోశలు బాగా వస్తాయి. ఇలాగేంటంటే కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. మినప్పప్పుకు సరిపడా లోపల అంటే మనం తీసుకున్న పట్టిన పప్పుకు సరిపడా అలా కలుపుకుంటూ కాబట్టిన వరకు వేసుకుంటూ నీట్గా చేసేసుకోవచ్చు. దాని వరకు ఇలాగ మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టే
పెట్టేశానండి. నెక్స్ట్ డే అలాగే దాంట్లోనే ఆరపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇలాగ కొంచెం కొంచెం కలుపుకుంటూ మనం ఏంటంటే కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. సరిపోతుందండి, చాలా బాగా వస్తాయి. అసలు ఇలాగ పిండి ఆడించుకొని చేసుకుంటే దోశల టేస్ట్ ఒక రకంగా ఉంటుందండి నిజంగాను. మనం మిక్సీకి వేసుకునే టేస్ట్ ఒక రకము, ఇలాగ ఆడించుకునే టేస్ట్ ఒక రకం. చూసారా, ఇలాగా అంతా కలిపేయచ్చు అనమాట. కొంచెం వాటర్ పోసుకొని మనం ఇంకా జారుగా కలుపుకోవచ్చు. అసలు కలిపే దాంట్లోనే వస్తుందండి. కొందరికి ఏంటంటే చేతితో కలిపితే పులిసిపోతుంది. నాకు అదేం ఉండదండి, నాకు ఏం పులవదు అసలు. దోశ పిండి ఎప్పుడు కూడా అలాగే కలుపుతుంటాను, నీట్గా వస్తాయన్నమాట దోశలు. ఎన్ని రోజులైనా నాకు దోశ పిండి పులవదు. యాక్చువల్గా దోశ పిండి పులవడానికి ఇంకో కారణం ఏంటంటే మిగిలిన అన్నం వేస్తాం కదా, కొందరు వేస్తారండి, నేనైతే వేయను. ఇదివరకు వేసేదాన్ని, కానీ నాకెందుకు తర్వాత అనిపించింది ఇలాగ అన్నం వేయడం వల్ల అది పులుస్తుంది అనమాట. 1 డే 2 డే బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ, తర్వాత డేకి ఎలాగుంటుందంటే అది పులవడం, అదో రకమైన స్మెల్ వస్తుంది. సో అందుకని ఎప్పుడు కూడా మీరు అన్నం ఎవ్వరు వేయకండి. మామూలుగా మిగిలిన అన్నం మిగులుతుంది కదా, వేస్ట్ అయిపోతుంది అనుకోవద్దు. అప్పటికప్పుడు పోసుకొని ఏదైతే నిజంగా అప్పటికప్పుడు మీరు మిక్సీ పట్టుకొని దానికి అన్నం కలుపుకొని అప్పటికప్పుడు దోశలు వేసుకోవచ్చు, అప్పుడు ఆ టేస్ట్ వేరు. అంతేగాని ఇలాగ ఎక్కువ క్వాంటిటీలో మనం పిండి చేసుకునేటప్పుడు అన్నం వేయకూడదు అనమాట, అప్పుడే వాసన వస్తుంది. ఇలాగ అటుకులు కానీ ఇంకా ఇవి ఉంటాయి కదా సగ్గుబియ్యం కానీ నానవేసి బాగా అవి కూడా పప్పుతో పాటు కలిపి మిక్సీ పట్టేసి వేసుకున్న చాలా బాగుంటుంది. చూసారా పిండి ఎంత జారుగా ఎలా వచ్చిందో, చాలా బాగునిందండి అసలు దోశ పిండి అయితే. ఇలాగ బోండాలకి దోశలకి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఇలా కలిపి పెట్టేసేసుకొని అవేంటంటే నేను ముందే బాక్సుల్లోకి తీసి పెట్టేశాను అనమాట. అంటే అది నెక్స్ట్ డే అలాగే ఉంచవచ్చు, కానీ అది సిల్వర్ రబ్బర్ కదా, నాకు ఎందుకో సిల్వర్ గిన్నెల్లో ఇలాగ పిండి కానీ ఏదైనా అలా పెట్టేయడం నాకు ఇష్టం ఉండదు. అవి పాడైపోతాయి, అది ఎందుకనే నేను అలాగా గిన్నెల్లో తీసి పెట్టేశాను అనమాట. కొంచెం గ్యాప్ ఉంటుందండి, పొంగినా కానీ పైకి అలాగే ఉంటుందన్నమాట. దోసపిండి బాగా పొంగుతుందండి. ఇది నెక్స్ట్ డే అనమాట. చూడండి మార్నింగ్కి ఎలా పొంగిందో, నేను ఎంత గ్యాప్ ఇచ్చాను కదా, బాగా పొంగిందండి దోసపిండి అయితేను. అసలు ఎంత కమ్మగా స్మెల్ వస్తుందో అసలు పొంగి బాగా. ఇంకా ఇంకేం చేశానంటే మళ్ళీ ఇంకోసారి గెంటితోటి బాగా కలిపి పెట్టేసి బాగా మనం ఏంటంటే మూత పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే అసలు 10 డేస్ అయినా కానీ పిండి ఏమి టేస్ట్ మారదు, ఏమి ఉండదండి, అలాగే ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా చిన్నదేమో బాక్స్ అలాగే ఉంచి ఈ బాక్స్ వరకు లోపల పెట్టేశాను అనమాట. కొంచెమే కలిపాలండి, ఎందుకంటే మళ్ళీ పండగ వస్తుంది, ఒక 2-3 డేస్కి సరిపడా కలుపుకున్నాను అనమాట. పిల్లలకి అందరికీ 2 డేస్కి, అంటే ఈవినింగ్ ఏదైనా స్నాక్కి దానికి అన్నిటికీ ఉంటాయి. ఇంకా పండగ వస్తే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాము, ఇంకా అప్పుడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక 4 డేస్ అలాగే ఉండిపోతాం కదా, ఇంకా అలాగే ఉందాం అనుకుంటున్నాం అందరము. అక్క వాళ్ళందరూ వస్తారు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని. అందుకేనండి ఇది పండగకు ముందు వ్లాగ్ అనమాట. భోగికి మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా చేసుకున్నాం సెలబ్రేషన్ అనేది కూడా నేను వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. భోగి రోజు మేము చికెను వడలు చేసామండి. ఏంటంటే కట్టెల పొయ్యి మీద వెలిగించి ఎంతో హాయిగా బయట కూర్చొని చేసామన్నమాట. ఎవరైనా వీడియో చూడండి, చాలా న్యాచురల్గా ఉంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికాడే క్లైమేట్ చాలా బాగుంటుందండి, మొత్తం పల్లెటూరి వాతావరణము, హాయిగా బయట కూర్చొని చేయొచ్చు అనమాట పనులన్నీ. అందుకని ఇలాగొకటి పెండింగ్ ఉండిందనమాట, అంతకుముందు షూట్ చేసింది. అందుకని ఇప్పుడు ఐస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను. గొంతు కూడా ఏంటంటే కొంచెము బాగా జలుబు ఇలాగా వచ్చేసిందనమాట. ఇంక ఇది మార్నింగేనండి, 5 o'clock లేచేస్తాను. ఇంకా పిండి అంతా గెంటితో కలిపి పెట్టేసి బాగా మిక్సీ దాంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఇంకా బయట చిమ్మేసి ముగ్గు వేద్దామని చెప్పి డోర్ తీసానమాట. చూడండి అంత చీకటిగానే ఉంది. ఇంకా ముగ్గు వేసేసి ఇంకా లోపలికి వస్తే ఇంక డైలీ పనులేనండి. నేను అన్ని వ్లాగ్స్లో ఆల్రెడీ చెప్పున్నాను. 5కి లేస్తే కానీ అవ్వదనమాట. మా సాయికి 7:30 7:40 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. వాడు 10th క్లాస్ అండి, ఫుల్ వర్క్ అనమాట వాడికి. ఇంకా వాడి కోసం నేను ఉదయాన్నే లేచేసి వాడిని టిఫిన్ లేపి ఇంకా అలాగ పనులన్నీ కానిచ్చుకునేసరికి ఇంకా అయిపోద్ది అనమాట. టైం కరెక్ట్గా సరిపోతుంది. ఆఫ్టర్నూన్ వరకు అసలు టైమే ఉండదండి, ఫుల్ వర్క్తోనే సరిపోతుంది అనమాట. మాకేంటంటే కొంచెం రోడ్లో ఉంటుందండి, డస్ట్ ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట. ఎప్పుడు నీట్గా చిమ్ముకోవడమే నా పని అయిపోతుంది అక్కడ బయట. బాగుంటుంది అయితే సిమెంట్ రోడ్డు ఏరియా, చాలా బాగా డీసెంట్గా ఉంటుందన్నమాట. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నామన్నమాట ఇక్కడ, కాబట్టి భయమే ఇది. ఎంత చీకటైనా అర్ధరాత్రి అయినా మనకి బయటకు వచ్చినా కానీ భయమేది అనమాట. అందుకని ఇంకా ముగ్గు అవి వేస్తూ ఉన్నానండి సింపుల్గా.
పండగకి ముందుది కదా, అందుకే ఇలాగ వాకిళ్ళు అవి పెట్టానమాట. ఇప్పుడైతే అయిపోయింది ఇంకా పండగ. అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి పండగ? భోగి, సంక్రాంతి అన్నీ బాగా చేసుకున్నారా? నేనైతే భోగి అన్నీ భలే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఆ దెబ్బతోటి జలుబు అన్నీ వచ్చేసాయండి. అలవాట్లేదు కదా, 4 డేస్ ఉన్నాం కదా చాలా రోజుల తర్వాత, ఇంకా అందుకే గొంతు కొంచెం ఇలా ఉంది. అయితే ముగ్గు సింపుల్, ఈ ముగ్గు అంటే నాకు చాలా ఇష్టం అండి. వారానికి ఒకసారి 2 సార్లు నేను వేస్తూ ఉంటానన్నమాట ముగ్గు. నాకు అంత ఇష్టం అనమాట. అదే పెళ్లిపీట ముగ్గు ఏదో అంటాము, దీనికి పేరు కూడా ఏదో ఉంది. సింపుల్గా అయిపోతుంది, చూడడానికి నీట్గా హాయిగా అనిపిస్తుంది ఆ ముగ్గు సైడ్ చూస్తే. ఈ వాకిటి ముందు నిండుగా ఉంటుందన్నమాట. ఇంకా లోపలికి వచ్చేసి ఇంకా దోశ పోద్దాము అనుకుంటున్నాను. నైట్ పిండి చూపించాను కదా, ఇలాగ ఆరబెట్టేశానండి. అంటే మిషన్కి వేసుకొచ్చింది కదా, వెంటనే ఫ్రిడ్జ్లో పెడితే అది ఉండగట్టేస్తుంది అన్నమాట లోపల నెమ్ము ఉంటే. అందుకని ఇలాగే ఆరబెట్టేశాను. ఈ పని అంతా అయినాక ఆఫ్టర్నూన్ కవర్లో పోసేసి ఇంకా బాగా ప్యాక్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. బాగుంటుందన్నమాట పిండి. ఇంకా ఎన్ని రోజులైనా చెడదండి. ఇంకా అలాగంత బాగుంటుంది. అందుకే నేను అలా చేద్దాం అనుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వస్తున్నాయో దోశలు, ఎర్రగా అసలు ఎంత నీట్గా ఉన్నాయంటే. పేపర్ దోశలాగా పోస్తున్నాను. అంటే ఒక్కరోజు ఒక టైప్లో పోస్తానన్నమాట దోశలు. ఇంకా అసలు భలే తిన్నారండి పిల్లలు కూడా, బాగా ఎంజాయ్ చేశారు. ఇవి ఒక సైడే కాల్చేసి ఇలాగ మడతేసామంటే చాలా బాగుంటాయి అన్నమాట. టేస్ట్ అసలు అద్దరిపోతుంది. చూడండి ఎంత బాగున్నాయి, అంటే ఒక సైడ్ కాలిస్తే చాలు ఎంత బాగున్నాయి ఎర్రగా, అసలు నోరు ఊరిపోతుంది చూస్తుంటేనే. నాకు ఎక్కువ దోశ పిండి ఎప్పుడు స్టాక్ ఉండాలండి ఇంట్లో. దానికి అది ఉంటే మనకేంటంటే ఎవరికైనా అలాగే అనిపిస్తుందేమో, ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. టిఫిన్కి అమ్మయ్య ఇంకేం ఆలోచించబడలేదు ఏం చేయాలని. ఆ దోశ పిండి ఉంటే ఏమన్నా చేయొచ్చు టిఫిన్ అనిపిస్తుంది. ఇడ్లీ పిండి ఉన్నా కానీ అంత ఇదిగా మా పిల్లలు తినరనమాట. అందుకే నేను దోశకే ఎక్కువ వేస్తుంటాను. మీరు అనుకోవచ్చు వ్లాగ్స్ చూసేవాళ్ళు ఏంటండి ఎప్పుడు దోశలని. ఏం చేద్దామండి, పిల్లలకి ఇష్టంగా ఉండే చేయాలి కదా. లేదంటే వాళ్ళు ఇష్టంగా తినరు, అలాగే ఏదో అలా తినిపోతారు. ఇంకా ఆకలికి ఇంక స్కూల్లో ఎలాగుంటారో ఏమో అదొక ఉంటుందన్నమాట ఆలోచన. చూసారా ఎంత బాగా ఇలాగా మనము అంతైనా పిండి మనం ఆడిచ్చి పెట్టింది ఎంత నీట్గా ఉంటుందంటే పిండి మొత్తం స్మూత్గా, అసలు మిక్సీకి వేసుకున్నా కొంచెం ఎక్కడొక్కడ బరకు ఉంటుందండి. అయినా కానీ ఆ టేస్ట్ వేరు, ఈ టేస్ట్ వేరు అనమాట. అందుకే చూపిస్తున్నాను ఇన్నిసార్లు మీకు దోశని. చూసారా ఎంత బాగుందో, అసలు ఎగరట్లేదు పిండి కూడా, చుక్కలుగా ఎక్కువ ఎగరట్లేదు. నేను మిక్సీకి వేస్తే ఎక్కువ ఎగిరి పైన పడుతూ ఉంటుందన్నమాట అక్కడ. కానీ ఇలాగ పిండి పట్టేయడం వల్ల ఎక్కువ పిండిలాగా కూడా ఎగిరి పడట్లేదు అనమాట. ఇంకేంటంటే నేను చట్నీ కూడా పల్లీల చట్నీ చేసి కొంచెం పోపు పెట్టేసి పక్కన పెట్టాను అనమాట. దీన్ని మళ్ళీ నేను బాక్స్లో తీసి పక్కన పెడతేస్తాను. ఇప్పుడే పోపు పెట్టి పక్కన పెట్టేశాను. నేను ఎప్పుడు పల్లీ చట్నీ ఖచ్చితంగా చేయాలండి. కారం కూడా ఉంటుంది, ఇంకా కరివేపాకు పొడి కూడా ఉంటుంది. మా పాప అయితే అవి రెండు తీసుకొని ఏదో ఒకటి కావాలంటే అది వేసుకొని తింటుంది. మా వాడికి మటుకు పల్లీల చట్నీ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ బట్టలు అయితే వాష్ అవుతూ ఉన్నాయి. ఒక పక్క బట్టలు అయిపోతూ ఉండాలి. నెక్స్ట్ మాకేంటంటే వంట అయిపోవాలి. పిల్లలేమి వెళ్ళిపోయారనమాట. తర్వాత ఇది షూట్ చేస్తున్నాను. మా వారు కూడా కొంచెం పని ఉండి ఊరు దాకా వెళ్ళారనమాట. అంటే తెలిసిన వాళ్ళు చనిపోయారు ఆ రోజు. ఇంక అందుకని చూసి వద్దామని చెప్పి వెళ్ళారు. ఇంకా ఆఫ్టర్నూన్ వస్తారు. సరే ఈరోజు ఆయన వచ్చే లోపల కొంచెం చేసేద్దాం వర్క్ చేసేసి, పిల్లలకి కూడా లంచ్ బాక్స్ కూడా నేనే వెళ్ళి ఇచ్చేసి రావాలని ఇంకా చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ ఏంటంటే బంధన పచ్చడి మీ అందరూ తెలుసో లేదో, తెలిసే ఉంటుంది. జోమ్ పచ్చడి అంటాము, బంధన పచ్చడి అంటాము. అది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. హాయిగా నాకైతే చాలా ఇష్టం అండి. దీంట్లో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, అబ్బబ్బా చాలా టేస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు తెలియనండి, ఫుల్ అసలు కోల్డ్ ఎక్కువైపోయింది, వాయిస్ కూడా రావట్లేదు. కానీ అసలు అది చూస్తుంటే నోరు ఊరుతుంది ఇప్పుడు కూడా నాకు. సింపుల్గా వంకాయ ఉంటాయి కదా, బీరకాయ, బెండకాయ అన్నీ వేసేసి నీట్గా బాగా కొంచెం ఉడకపెట్టేసి, మామూలుగా ఇది రోట్లో దంచుకుంటే అద్దరిపోతుంది. నేను ఏంటంటే కచ్చా పచ్చాక మిక్సీలో ఒక రౌండ్ అలా తిప్పేసి తీసాను అనమాట. ఇంక ఎర్రగడ్డలు ముక్కలు సన్నగా కట్ చేసి వేసేసాను. చూడండి ఎంత బాగుందో, అసలు అద్దరిపోయింది కదా. అసలు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే అసలు ఎంత హాయిగా ఉండిందోనండి ఆ రోజు తింటుంటే. అసలు
సింపుల్గా చేసేసానండి పచ్చడి. అది కూడా ఇంకేం అనుకోలేదు ఈరోజు ఇంకా ఏం చేయాలని. ఇంకా సాయంత్రం ఏదైనా టిఫిన్ చేసుకుందాంలే అని ఇంకా సింపుల్గా పిల్లలకు కూడా ఇలా కలిపి పెట్టాను. వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఎలా తింటారో ఏమో అనుకున్నా కానండి, నిజంగా పిల్లలు వచ్చి చెప్తున్నారు, మమ్మీ అస్సలు ఎంత బాగుందో, ఏం కర్రీ మమ్మీ అది, ఏం కర్రీ అని అడుగుతున్నారు. అది కర్రీ కాదమ్మా, అది ఒక పచ్చడి, దాన్ని బంధన పచ్చడి అంటాము, చాలా రోజులు ఆయన చేసి అంటే చెయ్యి మమ్మీ అప్పుడప్పుడు అన్నారు. వాళ్ళకి ఇలాగా ఆమ్లెట్లు కూడా ఆమ్లెట్ వేసి పెట్టానండి. ఒక పెద్ద ఆమ్లెట్ వేసేసి ఒక 2 ఎగ్స్ 3 ఎగ్స్ ఏమో అనుకుంటాను వేసేసి కట్ చేసి ఇద్దరికి బాక్స్లో పెట్టేశానమాట. అసలు ఎంత బాగుందో మమ్మీ ఆ పానికి పచ్చడికి అంటే వాళ్ళు కూర అనుకున్నారనమాట. ఆ కర్రీకి ఆమ్లెట్ నంచుకొని తింటే భలే ఉండింది మమ్మీ అంటున్నారు అనమాట మా పిల్లలు. ఓకేలమ్మా అని చెప్పి సరే చేస్తానులే, ఇంక అప్పుడప్పుడు చేసి పంపిస్తుంటానులే అని చెప్పాను. ఇలాగండి సర్దేశాను ఇంక పిల్లలకి స్నాక్ ఉంటే అది పెడుతూ ఉంటానన్నమాట. ఇప్పుడు యాపిల్స్ ఫ్రూట్స్ ఏం పట్టట్లేదండి, ఎందుకంటే చలికాలం కదా, పిల్లలు తినట్లేదు అసలు. ఫ్రూట్ ఎలా పెట్టింది అలాగే తెచ్చేస్తున్నారు, యాపిల్ పెట్టినా ఆరెంజ్ పెట్టినా కానీ. అందుకే వాళ్ళకి ఇష్టమైన ఏదో ఒకటి బిస్కెట్స్ ఇలాగా రాత్రి బన్ను తెచ్చారనమాట. అంటే అది ఏమంటామంటే జీరా బన్నులు అంటాం, మాకు ఇక్కడ బాగుంటాయండి స్వీట్ షాప్లో, చాలా ఫ్రెష్గా చేస్తారు. ఇంకా అది ఇద్దరికి పెట్టేశాను అనమాట. ఇంకా బాక్స్ ఇచ్చేసి ఇంకొచ్చేసాను నేనే వెళ్ళేసి ఇద్దరికి బాక్స్ ఇచ్చేసి వచ్చానండి. వచ్చినాక ఇంకా అన్ని కొన్ని సామాన్లు అవి ఉంటే అన్నీ క్లీన్ చేసాను. ఈ పచ్చడి ఇది ఒక్కరు ఉంది, ఇంక మా వారు వస్తారనమాట ఇప్పుడు. ఇంకేంటంటే వచ్చినాక ఇంక మా పెద్దక్కయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి, కొంచెం పని ఉందనమాట. అందుకని ఇంక మా వారు లంచ్ చేసి వస్తానన్నారు. ఇంక నేను ఒక్కదాన్నే కదా, ఏం ఆకలి లేదు, అయినా పచ్చడి కదా కొంచెం తినేసాను. ఇంకేంటంటే ఇంక మా వారు వచ్చేసరికి ఇవన్నీ మామూలుగా బయట కట్టన్లు అవన్నీ తీసేసి మిషన్కి వేసేసానండి. పండగ వస్తుంది కదా, ఇవి కూడా వేసేస్తే ఓ పని అయిపోతుందని. ఈ లోపల ఏంటంటే వాషింగ్ మిషన్ ప్యూరెట్ కూడా ఆయన వచ్చారనమాట చూడడానికి. అంతలేక మా వారు కూడా వచ్చేసారు, ఇంకా ఆయన స్నానం చేస్తూ ఉన్నారనమాట. ఇంక ఈ లోపల ఇది ప్యూరెట్ ఇదంతా కంప్లీట్ చేసుకొని దీనికైతే తడిసి మోపిడి అయిందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా వారి ఫేస్ ఇప్పుడు కూడా గుర్తొస్తుంది, ఇలా చూస్తున్నారు నా సాయి. ఎంత అయిందంటే ఈ రెండు నేను విన్నాను కదా, ఇవి పోతుంది, ఇది మోటార్ పోయి ఉంటుంది, ఇది ఒకటి మామూలుగా 3 పార్ట్లు పోయాయండి. ఈ 3 కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నాయన్నమాట. ఆ మిషన్ తీసుకున్నప్పటి నుంచి అదే చెప్పారు అతను కూడా, ఇది మీకు స్టార్టింగ్ నుంచి ఉన్నాయండి ఇవే ఇది లీక్ అవుతుందన్నమాట. ఆర్ఓ ఫిల్టర్ అయితే అది లోపల డస్ట్ అంతా వెళ్ళిపోయి అది లీక్ అవుతూ ఉందన్నమాట. అందుకే మీకు అలాగా ప్రాబ్లం అవుతుంది, మీ ఇష్టము, మారిస్తే మార్చుకోండి, ఇంకా మీ ఇష్టం అన్నారు. ఇంకా తప్పదు కదండి, మొన్నే మామూలు వేరే ఫిల్టర్లో మార్చామన్నీ, ఇంక ఇది కూడా మార్చేసేసాం. ఇంకా మొత్తం ఎంత అయిందంటే 5,100 అయిందండి ఈ మూడిటికి. అసలు ఈ మోటరే 2,000 2,500 దాకా అయింది. ఆర్ఓదైతే 1,800 అనమాట. అసలు ఇంకా ఆయన వచ్చిన దానికి ఛార్జ్ అన్నీ కలిపి 5,100 అలాగ అయ్యాయి. అయ్య బాబోయ్, నాకే అమ్మ అనిపించింది. కానీ తప్పదండి, ఎప్పుడైనా ఇయర్లీ వన్స్ అలాగే కదా. ఓకే అని ఇంకా గుండె తిటవ చేసుకొని ఆయనకి అమౌంట్ ఇచ్చేసి ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి బయలుదేరామన్నమాట. పెద్ద అక్కయ్య వాళ్ళ ఇంటికి. హైవేలో అండి ఇది, ఆత్మకూరు బస్ స్టాండ్ కాడ నుంచి హైవేలో వెళ్తూ ఉన్నాము. పాప మా వారు అప్పుడే ఊరి నుంచి వచ్చారు, ఇంక అక్కడి నుంచి బయలుదేరామన్నమాట. ఏంటంటే అక్క వాళ్ళు బట్టల బిజినెస్ స్టార్ట్ చేశారండి. మా అక్క ఉండి ఫస్ట్ రోజు కదా, రాండమ్మ చూద్దురు అని చెప్పి ఇంకా వెళ్ళామన్నమాట. జస్ట్ ఏమున్నాయా పిల్లలకి ఏమన్నా అంటే అన్నీ తెచ్చున్నారండి. ఏమేంటి అంటే దుప్పట్లు, కాలిపట్టలు, పిల్లలకి నైట్ వేర్స్, ఆడపిల్లలకి మగపిల్లలకి శారీస్, డ్రెస్, టాప్స్ అన్నీ తెచ్చున్నారనమాట. కొత్తగా స్టార్ట్ చేశారండి మా అక్కయ్య. ఇది వరకు చాలా సంవత్సరాల క్రితం చేశారు, మళ్ళీ కొన్ని కారణాల వల్ల ఆపేసుకొని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట. చాలా బాగున్నాయి బట్టలు అయితే, ఎంత హ్యాపీగా చాలా అనిపించింది అనమాట నాకు. నా సైజు లేవండి, టాప్స్ ఏమైనా తీసుకుందాం అనుకుంటే నేను ఎప్పుడూ ఫ్రీ సైజు తీసుకుంటాను అనమాట. ఆ పిల్లలకు సరిపోయే ఉన్నాయి. ఇంక మేమేంటంటే ఇంకొక అక్క కూడా వచ్చింది, మేమేంటంటే ఇంక పిల్లలకి టీషర్ట్స్, పాపకి బాబుకి ఇలాగే తీసుకున్నాం అనమాట. బాగున్నాయి, కొంచెం తక్కువ కాస్టే, చాలా బాగా అనిపించాయి నాకైతే. క్వాలిటీ కూడా, శారీస్ కూడా చాలా సింపుల్గానండి, రీజనబుల్ కాస్ట్ అనమాట. అంటే ఏం ఎక్కువ మా అక్క హెవీగా కూడా ఏమి అమౌంట్ వేసుకోలేదన్నమాట. తెచ్చిన అమౌంట్కి జస్ట్ ఛార్జెస్ ఏమో వేసుకొని ఇచ్చినట్టే ఉంది. అంత తక్కువ కాస్ట్ అయితే నేను ఇంక అసలు ఎక్కడ చూడలేదన్నమాట బట్టలు. అసలు అంత అనిపించింది, ఇలా చేస్తే అది ఏముంటుంది అక్క నీకు ఆదాయం అన్నా కానీ, ఏం పర్లేదులమ్మ, బిజినెస్ నడవాలి, అదే కావాలా, మనకేం ఆదాయం పడలేదు అంటే ఎన్ని ఎక్కువ మనకి అమ్ముడైపోతే మనకి దాంట్లోనే ఉంటుంది ఆదాయము అని అంటుందన్నమాట. నాకేం నిజమే అనిపించిందండి. చాలా బాగున్నాయి ఈ టాప్స్ చూడండి.
గొంతు రావట్లేదండి మామూలుగా జలుబు చేస్తుంది ఫుల్లుగా. ఇంకా మా బాబుకి, పాపకి తీసుకున్నాననమాట. ఒక 5 తీసుకున్నాను. ఇవైతే నాకు భలే నచ్చాయి అసలు. మా పాప అయితే ఈ ఈ టాప్ ఉంది కదా! ఈ లాస్ట్ బ్లూది అసలు ఫుల్ హ్యాండ్స్ అనమాట. అసలు దాన్నయితే ఆ పిల్ల వాష్ చేస్తే వేసేసుకుంటుంది. వాష్ చేస్తే వేసేసుకుంటుంది. ఆ పిల్లకి అంత నచ్చిందనమాట. ఆ టీ షర్ట్స్ ఇవి యెల్లో టీ షర్ట్ గాని, లైట్ యెల్లో గానీ, మా సాయి గానీ భలే బాగా వేసుకున్నారండి. అసలు చాలా బాగున్నాయి అసలు డ్రెస్సులయితేను. ఇంకా అవి చూపిస్తున్నాననమాట. ఇంటికొచ్చేసాము. టీ పెట్టేసాను. వస్తూ వస్తూ ఒక చికెన్ తీసుకొచ్చానండి. ఒక 100 రూపీస్‌కి. అంటే ఆఫ్టర్‌నూను పచ్చడి చేశాను కదా! సరేలే సాయంత్రం వాళ్ళకి స్పెషల్‌గా చికెన్ చేద్దామని చెప్పి చికెన్ తీసుకొచ్చేసాను. ఇదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడు డీప్ ఫ్రిడ్జ్‌లో నేను తీసాను కదా! కొంచెం వాటర్‌లో వేసి పెడితే కొంచెం బాగా వచ్చేస్తుందని ఇంకా చికెన్ చేసేసాను ఆ రోజు. సో, అదండి ఆ రోజు వ్లాగ్ అయితేను ముందు రోజు ఈవినింగ్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు షూట్ చేశాననమాట. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ గాని మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఇచ్చిన లైకే మీకు నచ్చిందా నా వ్లాగ్ అనేది నాకు అర్థమవుతుంది. అంటే మీకు ఇంత దూరం మీరు చూసారు అంటేనే నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ ఇవ్వండి. చూసారు కదా ఇంత దూరము, ప్లీజ్ లైక్ ఇవ్వండి. సో, చికెన్ అయితే యమ్మీగా కుదిరిందండి. ఇంక ఆ తర్వాత అయితే షూట్ చేయలేదు. ఇంక అక్కడితో ఎండ్ చేసేసాననమాట. ఇప్పటికే హెవీ లెంత్ అయిపోయింది. అందుకని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను వ్లాగ్ అయితేను. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.